సో దీన్ని కౌంటర్ చేయడానికి ఆమెకి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. నేను చాలాసార్లు చెప్తున్నా, రాహుల్ గాంధీ మరి ఏం చేస్తున్నాడో తెలియదు. దీన్ని బట్టే మనం షర్మిలని చూస్తే రాహుల్ గాంధీ నాయకత్వం అర్థమైపోతుంది ఎవరికైనా. ఇంకేమి చూడాలి వాళ్ళని. అంటే ఆయన ఒక స్టేట్ని ఎలా డీల్ చేస్తాడు రాహుల్ గాంధీ అనేది మనం అర్థం చేసుకోవాలంటే షర్మిల పని విధానాన్ని చూస్తే రాహుల్ గాంధీది అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పని విధానం పట్ల రాహుల్ గాంధీ ఎలా ఉన్నాడో చూస్తే రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఒక మామూలు కొంత రాజకీయ అనుభవం ఉండేవాళ్ళు కూడా అలా ఇంత ఘోరంగా డీల్ చేయరు. ఎందుకంటే ఆయనేమో ఒక పక్క అక్కడ పర్యావరణం మాట్లాడుతుంటాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణని గుంటనక్కలుగా అభివర్ణిస్తూ ఇక్కడ అసెంబ్లీలో స్టేట్మెంట్లు ఇస్తాడు. దీన్ని చివరికి సుప్రీంకోర్టే సీరియస్గా తీసుకొని 6 నెలల పాటు ఆపి చాలా సీరియస్గా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. నేషనల్ మీడియా అంతా కూడా రాహుల్ గాంధీ హిపోక్రసీ గురించి ఎత్తి చూపిస్తున్నారు. నాట్ ఓన్లీ బీజేపీ మీడియా, గోధి మీడియా కాదు, మోడీకి యాంటీగా ఉన్న మీడియా కూడా, ప్రో కాంగ్రెస్ మీడియా కూడా ఈ విషయంలో సీరియస్గానే ప్రశ్నిస్తున్నారు. సో అలాగా రాహుల్ గాంధీ కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు ఏది ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఈమె అసలు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ లాగా కాకుండా ఒక జగన్ చెల్లెలుగా తనకు ఆస్తి రాలేదన్న కోపంతో జగన్ మీద మాట్లాడటమే కనిపిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అతని లీగల్గా ఆస్తులు రావు కాబట్టి మోరల్గా అతన్ని ప్రెజర్ చేయాలి. అతని ప్రెజర్కి లొంగట్లేదు కాబట్టి అతనిని డ్యామేజ్ చేయాలి. అతని డ్యామేజ్ పొలిటికల్గా ఏ స్థాయిలో చేయగలమో ఆ స్థాయిలో చేయాలి. ఇది కనిపిస్తుంది మనకి ఫ్రస్ట్రేషన్ ఈ అమ్మాయిలో. సో ఆ యాంగిల్లో ఎంఐ మాట్లాడింది. ఆల్రెడీ వాళ్ళు కౌంట్లు ఇచ్చారు. ఈమె ఆరోపణలకి కూడా బేస్ ఏం లేదు. ఈమె ఆరోపణలు ఏముంటుంది, రామ్ సింగ్ని బెదిరించి తను ఏదో రాయించుకున్నాడు, సునీతనే హత్య చేసిందని అంటుంది. నిజానికి రామ్ సింగ్ ఉన్నప్పుడు కేసు ఎవరి మీద పెట్టారు, సునీత మీద పెట్టారా? లేదు కదా, వీళ్ళ మీద కదా పెట్టారు. అక్కడ ముద్దాయిగా ఇప్పుడు ఎవరున్నారు, అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వచ్చాడు. 78 ఏళ్ళు, ఆయనకు వెన్నుముక ప్రాబ్లం ఉంది. అయినా కూడా జైలుకి బెయిల్ రాకుండా చేయగలిగారు వీళ్ళు, ఉండి కదా వచ్చాడు. మరి ఇప్పుడు సునీత ప్రాణాలకు ప్రమాదం, ఆమె చచ్చిపోతే వాళ్ళ పిల్లల లైఫ్ ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడుతుంది. దీనికి ఆధారాలు ఏమిటో చెప్పట్లేదు. ఏమన్నా ట్రై చేశాడా అతను, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ చెప్పట్లేదు. అంటే ఆమె ఇప్పటికి కూడా ఏ రకమైన మార్పు లేదు. ఎంత విమర్శలు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నా, ఎందుకంటే రాహుల్ గాంధీ పట్టించుకోలేదు కాబట్టి ఆమె రాహుల్ గాంధీ పట్టించుకొని ఆమెతో మాట్లాడి అసలు నువ్వేం చేస్తున్నావు, మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం 8 నెలలు 10 నెలల్లో ఏం చేశావు, ఈ రిపోర్ట్లు ఏమైనా అడుగుతున్నారో లేదో నాకైతే తెలీదు. మనకైతే ఏం కనిపించట్లేదు ఎవరికి కూడా. ఆమె ఎప్పుడు వచ్చినా జగన్ మీద మాట్లాడడం తప్ప ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీల్లో నిర్మాణాత్మకంగా పనిచేయడం కానీ, ఉత్సాహం నింపడం కానీ, ఈ ప్రభుత్వ ప్రజల వ్యతిరేక విధానాల పట్ల గట్టిగా మాట్లాడడం కానీ, లేదు అనేక ఇష్యూలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడడం కానీ ఏది కూడా చేయట్లేదు. సో ఎంతసేపు నువ్వు కొడుకు కాదు, నువ్వు మేనమామ కాదు, నువ్వు అసలు మనిషే కాదు అని జగన్ని ఇది చేయడం తప్ప, ఇది అందరికీ తెలిసిపోయింది. మళ్ళీ ఏమి కొత్తగా ఏమి ఇప్పుడు ఆరోపణలు లేవు, అందరికీ తెలిసిపోయింది. జగన్ తన ఫ్యామిలీని డీల్ చేయడంలో అటర్ ఫ్లాప్ అయ్యాడు. సొంత చెల్లెల్ని డీల్ చేసుకోవడంలో దారుణంగా వైఫల్యం చెందాడు జగన్. ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. సో దానివల్ల ఇప్పుడు జగన్ వాళ్ళ ఇంట్లో డీల్ చేసుకోవడంలో వైఫల్యం చెందాడు కాబట్టి జగన్ ఓటేయాలా లేదనేది నిర్ణయించుకునే హక్కు జనాలకు ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా. చాలాసార్లు ఏంటంటే, నువ్వు నీ సొంత చెల్లెలకే ఆస్తి లేనప్పుడు నువ్వు మాకేం మేలు చేస్తావు అన్న యాంగిల్ ఖచ్చితంగా జగన్కి నష్టం చేకూరుస్తుంది. అది ఆల్రెడీ జరిగిపోయింది. అంటే వాడి యూజ్ చేసి ఇంకే వేరే ఇష్యూలు లేకుండా ఆమె అదే మాట్లాడడం వల్ల ఆమెకి మైలేజ్ లేదు. జగన్కి నష్టం లాభం అనేది పక్కన పెడితే ఆమెకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆమెకి ఇంకా మైలేజ్ ఆశిస్తున్నదని కూడా నేను అనుకోవట్లేదు. మైలేజ్ ఆశిస్తే ఇలా మాట్లాడదు.